ఆశిస్తూ ఆకాంక్షిస్తూ శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఈ యొక్క సంవత్సరంలో శని భగవానుడు మార్పిడి కుంభంలోంచి మీనరాశిలోకి ప్రయాణం. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి విషయాలలో మనం తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయము 5, వ్యయము 5, అట్లాగే రాజపూజ్యం 3, అవమానం 1. కాబట్టి ఆదాయ వ్యయముల పరంగా చూసినట్లయితే ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవటం. అంతేకాకుండా ఒడిదుడుకులు వచ్చే అవకాశం, అంటే విద్య ఆటంకములు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, అంటే విద్య మీద శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి విద్య పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం. అంతేకాకుండా ఉద్యోగపరంగా అధికారుల నుంచి ఒత్తిడి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అధికారుల వద్ద సమన్వయంతో జాగ్రత్త వహించి వారి యొక్క ఆలోచన విధానాన్ని పరిగణనలో తీసుకొని మనం ముందరికి వెళ్ళడం ద్వారా ఉద్యోగంలో అవాంతరాలు తొలగిపోయే అవకాశం. అంతేకాకుండా ఆరోగ్యపరమైన విషయాలలో మానసికమైన ఒత్తిడి, మనసు సమీపత్రము అంటారు, జమ్యాకి దగ్గర ఉంచుకోవడము అవకాశం ఉన్నటువంటి మన నరసింహులు దివ్యక్షేత్రములు దర్శించి లింగరూప శనిభవాన్ని అర్చించి అభిషేకించి స్వామివారి కృపకు పాత్రులు కాగలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ శనీశ్వర నామమును ఉచ్చరించడం చాలా ప్రధానమని. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శం శనైశ్చరాయ నమః.